ఏ అనిత హాయ్. హాయ్, బాగున్నావానే? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నువ్వేంటి ఇక్కడ? నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే లాస్ట్ వీక్ లో ఒక ప్లాట్ ఇచ్చాను నేను. అది నాకు దూరం అనిపిస్తుంది. సో ఒకసారి కనుక్కొని వెళ్దాం, డీటెయిల్స్ ఏంటిది, ప్లానింగ్ ఏంటిది అన్ని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది ఒకసారి మాట్లాడదామని వచ్చేస్తారు. ఓకే, నేను కూడా ఇక్కడే రియల్ ఎస్టేట్ లో చేస్తున్నానే. అవునా? గత 5 years నుంచి ఇదే నా స్టేటస్ చూస్తూ ఉంటావు కదా. చూసినా అంత గమనించలేదు. ఓకే, అయితే నువ్వు చూసింది మంచి ఆలోచన, నువ్వు ఇన్వెస్ట్ చేయాలనుకోవడం మంచి ఆలోచన. బట్ కాకపోతే నువ్వు ఆలోచించాల్సిందల్లా దూరం మాత్రమే కాదు. దూరం మాత్రమే చూసావనుకో పప్పులో కాలేసినట్టే. అంతేనా? ఎందుకు అలా? మంచి లొకేషన్ అండ్ డెవలప్మెంట్స్ చూడకపోతే మాత్రం సాంబార్లో వేలెట్టినట్టే నువ్వు. అయితే మంచి లొకేషన్ అండ్ డెవలప్మెంట్స్ ని చూసి అండ్ క్లియర్ టైటిల్ ఉన్న ప్రాజెక్ట్ లో ఎక్కడైనా సరే కొంచెం దూరం అయినా పర్లేదు ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం. ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకునే ఆలోచన మంచిది. సో మంచి ఆలోచన తీసుకున్నావు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే, సో నీకు వీలైతుందంటే మంచి బడ్జెట్, నీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఎక్కడైనా సరే దూరాన్ని మాత్రం చూడకుండా లొకేషన్ అండ్ డెవలప్మెంట్స్ అండ్ క్లియర్ టైటిల్ ఉన్న ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చెయ్యి. నా వేరేదంటే 6 నుంచి 10 lakhs వరకు బడ్జెట్ ఉంది. అది ఒకసారి చూద్దాం అనే ప్లాన్ లో ఉన్నాను. కానీ మా ఆయన అంటున్నారు దూరం అనేసరికి నేను కొంచెం మాట్లాడదాం ఏంటిది అన్నట్టు నేను వచ్చిన. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? మరి ఎక్కడ బాగుంటది? ఓకే, నీకేం అభ్యంతరం లేదనుకుంటే మా దగ్గర కూడా ప్రాజెక్టులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి జస్ట్ 60 kilometers లోపల మా ప్రాజెక్ట్స్ అన్ని ఉన్నాయి. జస్ట్ ఇప్పటి వరకు రియల్ విజన్ అనే సంస్థలో నేను 5 years గా వర్క్ చేస్తున్నాను. యాజ్ ఎ డిప్యూటీ డైరెక్టర్ గా ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాను. సో ఏంటంటే 60 kilometers అంటే పెద్ద దూరం ఏం కాదు. దాని బిఫోర్ లోనే మనకి నువ్వు చెప్పిన 10 lakhs బడ్జెట్ లో మంచి ప్రాజెక్ట్ ఉంది. నీకు ఈ సండే కనుక వీలైతుంది అనుకుంటే అన్నయ్యని తీసుకొని పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో పాటు నువ్వు సైట్ విజిట్ చెయ్యు. నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో నీకు ప్లాట్ అనేది ఇప్పగలుగుతాను నేను. నాకు బెస్ట్ ఫ్రెండ్ కలిసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా వీడియో కనుక నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడిని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.